అర్జున్, RTI మీడియా. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా నూతన ROR కొత్త చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ చట్టాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం జాన్కంపేట గ్రామంలో జరిగిన భూభారతి సదస్సులో ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా రైతులు భూ సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకోవాలని ఎడపల్లి తహసీల్దార్ అన్నారు. 2018లో ధరణి పోర్టల్ తప్పుగా నమోదైన పట్టా భూమికి ప్రోవిట్రేట్ అని ధరణిలో సూచించిన పెండింగ్ మోటేషన్, పెండింగ్ సక్సెషన్ ఉన్న, ఆధార్ పెండింగ్ ఉన్న, RSR సమస్యలు ఉన్నా, సాదా బైనామా పెండింగ్ లో ఉన్న, ఏ భూపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా రైతులు ఈ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని, అట్టి దరఖాస్తులను మండల రెవెన్యూ సిబ్బంది పరిశీలించిన అనంతరం రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదిస్తూ ఉన్నతాధికారుల సూచన మేరకు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని MRO దత్తాత్రేయ అన్నారు. జాన్కంపేట గ్రామంలో దాదాపు 112 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఎక్కువగా సాదా బైనామా కేసులు ఉన్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని, ఇట్టి అవకాశాన్ని ఎడపల్లి మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రేయ అన్నారు. జమ్లం, పోచారం, బ్రాహ్మణపల్లి, మంగళపాడ్, జైతాపూర్లలో 103 దరఖాస్తులు రాగా జానకంపేట గ్రామంలో 112 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 16వ తారీఖు వరకు సదస్సులు జరుగుతాయని తహసీల్దార్ దత్తాత్రేయ తెలిపారు. ఈ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ అనుష, RI జయప్రకాష్, ఆపరేటర్ రఘు, నరేష్, రమేష్, సాయిబాబు, సావిత్రి, శ్రావణ్, VRA కర్ణాకర్, జాన్కంపేట రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మనం జాన్కంపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు ఈ గ్రామంలో 112 దరఖాస్తులు వచ్చాయి. ఈ గ్రామంలో అనూహ్యంగా చాలా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎక్కువ దరఖాస్తులు పరిశీలిస్తే దీంట్లో సాదా బైనామా కింద, అంటే తెల్ల కాగితంపై రాయించుకొని కొన్నటువంటి భూములు ఎక్కువగా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా కొన్నట్టు మాకు అనిపిస్తుంది. ఈ సాదా బైనామా కింద కొన్నటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము వీటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా, అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొన్న భూములను కూడా చాలా మట్టుకు ఉన్నాయి. మిగతా మాడ్యూల్స్, అంటే పేరులో తప్పులు ఉండడము, సర్వే నెంబర్లో తప్పులు ఉండడం, విస్తీర్ణంలో తప్పులు ఉండడం, అట్లాంటివి కూడా చాలా వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నిటిని కూడా మా తహసీల్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం పరిశీలించి, మరియు ఫీల్డ్ మీద కూడా మనం తగు విచారణ చేసి దానికి సంబంధించిన పరిష్కారాన్ని అతి త్వరలో చూపిస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు మనకు అమ్మం గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించబోతున్నాము. కాబట్టి అక్కడ కూడా ప్రజలు తమ యొక్క భూ సమస్యల్ని తెలిపి
అది నా పరిష్కారం పొందటకు నేను కోరుకుంటున్నాను.